ఎల్బీసీ టన్నెల్ లోపల పరిస్థితి భయంకరంగా ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నీటి ఉధృతికి బోరింగ్ మిషన్ కొట్టుకొచ్చిందని తెలిపారు. టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. రెస్క్యూ టీంలు టన్నెల్ బోర్ మిషన్కు చేరువుగా వెళ్లాయని తెలిపారు. లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి శబ్దాలు రావడం లేదని వెల్లడించారు. కార్మికుల విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావుతో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. టన్నల్లో దాదాపు 5 గంటల సేపు రెస్క్యూ టీంతో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రెస్క్యూ టీంతో దాదాపు 5 గంటల సేపు అక్కడే మీరు వారితో పాటు చెబుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు ఒకవైపున డిఫెన్స్ టీం, ఆర్మీ టీం, ఒకవైపున డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం, ఒకవైపున కంపెనీ టీం, ఒకవైపున ఇరిగేషన్ మంత్రి గారు, ఒకవైపున ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్ గెరప్ చేయడం జరిగింది, ఒకవైపున కలెక్టర్, ఎస్పీలు అంటే లోకల్ శాసనసభ్యుడు అన్ని రకాల పద్ధతులతోటి వాళ్ళ ప్రాణాలు కాపాడడం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్క క్షణం ఆగకుండా, ఒక్క ఎఫర్ట్ను కూడా మిగిలించకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సో ఆ ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ జరిగినటువంటి సంఘటన ఎక్కడ కూడా ఇప్పటి వరకు భారతదేశంలో జరగలేదు, ప్రపంచంలో జరిగిందని అనుకోను. ఆ డ్రిల్లింగ్ చేసే సందర్భంలో ఆల్రెడీ జియోగ్రాఫికల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది, మీరు టన్నెల్ కంటిన్యూ చేసుకోవచ్చు కదా. ఇప్పటికీ 35 కిలోమీటర్లు అయిపోయింది కదా, గతం నుంచి కూడా 35 కిలోమీటర్లు అయిపోయింది. సో అది ప్రాసెస్ జరుగుతూ ఉన్న సందర్భంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ అది ఫ్రాక్చర్డ్, అంటే ఆ భూమి ఫార్మేషన్ రకరకాలు ఉంటాయి, లేయర్స్, పొరలు ఉంటాయి. ఎక్కడో బలహీనమైన పొర ఉన్న కారణం ఎక్కడున్నదో తెలీదు. దాని నుంచి సడన్గా పెద్ద ఎత్తున విపరీతంగా వాటర్ రావడం, వాటర్తో పాటుగా మొత్తం మట్టి రావడం, వచ్చే సడన్గా కొలాప్స్ కావడంతో ఆ మిషన్ పైన పడడం, పెద్ద ఎత్తున ఎంత దగ్గర ఆ పడ్డ పాయింట్ దగ్గర సుమారుగా 24 అడుగుల మట్టి, బురద, రాళ్ళు రప్ప ఉన్న నీళ్ళు. ఓకే, ఆ మిషన్ ముంగట ఉన్నాడు. అదృష్టవశాత్తు అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్కు సంబంధించి ఈ యొక్క ఉధృతమైన శబ్దము, ఉధృతమైన నీళ్లు, ఆ మట్టి బురద వస్తున్న సందర్భంలో అలర్ట్ చేయగానే ఆ మిషన్ పైన ఉన్న వాళ్ళు దానిలో పరిగెత్తుకుంటూ వచ్చేసారు. 42 మంది. అసలు అది గొప్ప అదృష్టం. ఎందుకంటే కొందరు నీళ్లలో ఈదుకుంటూ వచ్చారు, అంటే అంత ఫాస్ట్గా వచ్చేసింది. కింద ఉన్న వాళ్ళు మరి పైకి రాలేకపోయినా ఏమైందో తెలియదు. ఈ ప్రక్రియ పూర్తిగా కానీ తెలుస్తుంది. సో ఆ వెలాసిటీకి, ఆ స్పీడ్కు, ఆ వరదకు, ఆ మట్టికి 100 టన్నులు ఉన్నటువంటి ఆ యొక్క టీబీఎం మిషన్ యొక్క బాడీ మొత్తం ఊసిపోయి 200 మీటర్ల దూరం కొట్టుకొచ్చింది. అంటే అంత 100 టన్నుల బరువు ఉన్నది కూడా ఉధృతి కొట్టుకొచ్చింది. అంటే అంత ఊహించినటువంటి సంఘటన జరిగింది. ఇది మానవ తప్పిదం కాదు. సరే, కొందరు మాట్లాడుతూ ఉంటారు, నేను ఆ జోలికి పోదలుచుకోలేదు, ఇదేదో ప్రభుత్వ వైఫల్యమని. అంటే బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు, పరీక్షా సమయం వచ్చినప్పుడు ఇంకా సలహాలు, సూచనలు ఇవ్వాలా అనుభవం ఉన్నవాళ్ళు. అట్లా కాకుండా ఇది ప్రభుత్వ వైఫల్యం అంటే మరి 35 మీటర్ల టన్నల్ జరిగినాయి. ఇక్కడ పనిచేస్తున్న కంపెనీ కూడా అమెరికన్ కంపెనీ. ఇప్పటికీ 6000 కిలోమీటర్ల టన్నల్లు, ఐ థింక్ 6000 కిలోమీటర్ కూడా, అంటే ఆ కిలోమీటర్ టన్నల్ తవ్విన వాళ్ళు, అంత అనుభవం వాళ్ళు. ఇక్కడ ఉన్న ఏజెన్సీ కూడా, అతను అమెరికన్ కూడా ఇక్కడ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ స్పాట్, ఆ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో ఆ అమెరికన్ అక్కడ ఉన్నాడు. అమెరికన్ కంపెనీకి సంబంధించి ఇద్దరు ఉద్యోగులు కూడా ఇప్పుడు అందులో ఉన్నారు. ఆ 8 మందిలో వాళ్ళు 2 ఉన్నారు. తర్వాత జేపీ కంపెనీ వాళ్ళు 2 ఉన్నారు ఎంప్లాయీస్. 4 జార్ఖండ్ కూలీలు ఉన్నారు. మొత్తం 8 మంది వాళ్ళ పరిస్థితి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో అబార్డాలు వేసి, ఏదో సామెత ఉంది, శవాల మీద పేలాలు ఎలుకున్నట్టుగా. ఈ సందర్భంలో ఒకవైపున ఇంత విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి నాయకులకు దాని ఏమంటారంటే రాజకీయ దివాలా కోరుతనం. దీన్ని కూడా రాజకీయ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మానవ తప్పిదం కాదు, అది మానవ తప్పిదం. అదేది కాళేశ్వరం, అదేది కాళేశ్వరం పడిపోయిన కూలిపోయిన డ్యామ్ ఏం పేరేది, మేడిగడ్డ. అది మానవ తప్పిదం, ఇది మానవ తప్పిదం కాదు.
జల విద్యుత్ కేంద్రాలను గతంలో జరిగింది. సరే, అయితే 5 గంటల సేపు మీరు అక్కడ ఉన్నారు, రెస్క్యూ టీంతో ఉన్నారు. అక్కడ మీరు దాదాపు 13.5 కిలోమీటర్ దాకా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఇది సిచ్యువేషన్ భయంకరంగా ఉంది. అంత ఈజీ కాదు, సర్వైవల్ కూడా అంత ఈజీ కాదు నా దృష్టిలో. ఇట్ ఇస్ వెయిట్ అండ్ సీ, చూద్దాం. అయితే కార్మికులను కుటుంబాలకి ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఇంకా తెలియదు. ఇప్పుడు ఏం జరిగిందా ఏమైతే తెలియకుండా ముందే ఆ మాట ఎట్లా మాట్లాడతాం? ఏదైతే ప్రతిపక్షాలు మాత్రము అనవసరమైన రాద్ధాంతం చేసింది, ఇది మానవ తప్పిదం కాదు. పైన ఉన్నటువంటి పెచ్చులు ఊడిపోవడము, అదేవిధంగా బలహీనమైనటువంటి ఛాయలు పైన ఉండడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూడాల్సిన బాధ్యత ఉంది. అయితే ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప అనవసరమైన రాద్ధాంతం చేయకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతున్నారు. ఏదైతే టన్నల్లో దాదాపు 5 గంటల సేపు ప్రత్యక్షంగా ఉండి అక్కడ చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం దాదాపు బురదలు, అదేవిధంగా నీరు పెద్ద ఎత్తున ఉండడంతోనే ఆ రెస్క్యూ ఆపరేషన్ కొంత ఇబ్బంది జరుగుతుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కార్మికులు ఎలా ఉన్నా వారిని బయటకు తీసుకొచ్చేందుకు తమ ప్రయత్నం కొనసాగిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతున్న పరిస్థితి. ఇది శ్రీశైలం టన్నల్కు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ బ్రదర్ 10 టీవీ శ్రీశైలం నుండి.